హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే డబుల్ లేయర్ ఫ్రాక్ అయితే కుట్టాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేయండి. అది కూడా శారీతోనైతే స్టిచ్ చేశాను. హ్యాండ్స్కి మొత్తం పఫ్ హ్యాండ్స్ వేసి మొత్తం గేర్ అయితే వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. అచ్చం రెడీమేడ్లో కొన్నట్టే వచ్చింది కదా. చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. లోపల అయితే లైనింగ్ అయితే వేసానమాట. అందరూ అనుకోవచ్చు డబుల్ లేయర్ ఫ్రాక్ కుట్టాలంటే చాలా కష్టంగా అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఎలా కుట్టానో అయితే ఈ లాంగ్ వీడియోలో అయితే మొత్తం చూసేయండి. చాలా సింపుల్గా అయితే చెప్పాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే చెప్పాను అనమాట నేను. ఇలాంటి ఫ్రాక్ మనం బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. అది కూడా టైలర్స్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బిగినర్స్ కూడా ఎలా కుట్టాలి అనేది కూడా చాలా క్లియర్గా అయితే చెప్పాను ఈ వీడియోలో. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. చెప్పాను కదా, హ్యాండ్స్కి అయితే పఫ్ లాగా వేసాను. చాలా బాగా వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగా కుదిరింది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే కుట్టాను. డోరీ కూడా వేసాను అనమాట. శారీతోని డబుల్ లేయర్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూసేయండి. ముందుగా అయితే ఒక శారీని అయితే తీసుకున్నాను. దానికి బ్లౌజ్ పార్ట్ అయితే ప్లెయిన్ వచ్చిందని ఇక్కడ బ్లౌజ్ పార్ట్ని అయితే కట్ చేసేస్తున్నాను. శారీ అయితే చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా, అందుకే నేను ఈ డ్రెస్ అయితే కుడుతున్నాను డబుల్ లేయర్ ఫ్రాక్ని. అలాగే కొంగు వైపు కూడా డిజైన్ అయితే వేరే వచ్చింది, అందుకే అది కూడా కట్ చేసేస్తున్నాను నేను. జస్ట్ మొత్తం శారీ పార్ట్తోనే డబుల్ లేయర్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. దీనికి అలాగే పట్టీ కూడా వచ్చింది. నేనైతే పట్టీని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ పార్ట్ని అలాగే కొంగు పార్ట్ని అయితే కట్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను శారీ అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, శారీ అయితే చాలా బాగా ఉంది కదా, అందుకే నేను ఈ శారీతోని డబుల్ లేయర్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను. మీకు కావాలంటే ప్లెయిన్ శారీస్తో అయినా కుట్టుకోవచ్చు. ఇంకా శారీని పక్కన పెట్టేసి ఇక్కడ నేనైతే బ్లౌజ్ పార్ట్ కోసం అయితే పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. అంటే పాలిస్టర్ లైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే తీసుకుంటున్నాను బ్లౌజ్ కట్ చేసుకోవడానికి. మీకు లైనింగ్ కావాలంటే కాటన్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం డ్రెస్కి పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు లైనింగ్ పార్ట్ మొత్తం 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఎవరికైనా సరే 3.5 మీటర్స్తోనైతే సరిపోతుంది లైనింగ్ పార్ట్ అనేది. ఇక్కడ అయితే నేను బ్లౌజ్ అయితే డబల్ లేయర్ లాగా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలని ఇక్కడ నేను 4 లేయర్గా అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 16 అయితే వచ్చేసింది. నేను ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు కావాలంటే టేప్తో కూడా చూపిస్తున్నాను, అలాగే ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తున్నాను. నాకు మొత్తం వచ్చేసి 16 ఇంచెస్ మాట హైట్. బ్లౌజ్ హైట్ ఏమో 16 ఇంచెస్ వచ్చింది. అలాగే విడ్త్ ఏమో మీకు ఎంత కావాలో సైజు అంత అయితే విడ్త్ అయితే తీసుకోండి. నేను ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసేస్తున్నాను. మీకు ఫస్ట్ టైం కుడుతున్నారంటే ఏదైనా ఆది బ్లౌజ్ తీసుకొని కుట్టుకోండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర నెక్ డిజైన్ కోసం 2.5 ఇంచ్ అయితే తీసుకున్నాను నెక్ షోల్డర్కి, అంటే 2.5 ఇంచులు అనమాట. ఇంకా షోల్డర్ వెడల్పు ఏమో 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే షోల్డర్ చిన్నగా కావాలంటే 2.5 అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు నెక్ డిజైన్ డీప్గా కావాలంటే 3 వరకు అయినా తీసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే మార్క్ చేసుకోండి అనమాట, అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 2 విధాలుగా అయితే చూపిస్తున్నాను. ఒకటి ఆది బ్లౌజ్తోని అలాగే ఒకటి టేప్తో అనమాట. ఎవరైనా బిగినర్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. కింద ఆమ్ రౌండ్ దగ్గర అయితే నేను 6 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. అంటే సంఖ భాగం ఉంటుంది కదా, అక్కడ నేను 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో కూడా కొలిచి చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు టైప్తోని మెజర్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఆది బ్లౌజ్తో కూడా మెజర్మెంట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే ఆది బ్లౌజ్తో కూడా మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను. మనం ఏదైనా కుట్టేటప్పుడు ఏదైనా మార్క్ చేసుకుంటున్నప్పుడు, అంటే మెజర్మెంట్ మార్క్ చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. మనము స్టిచ్ చేసే విధానం కాకుండా కట్ చేసే విధానంలోనే మనం డ్రెస్ కుదురుతుందో లేదో తెలుస్తుంది. అందుకే జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కొలుచుకొని అయితే కట్ చేసుకోండి, అప్పుడే మనకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలాగైతే కట్ చేసుకోండి అనమాట. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ ప్లేట్స్ అయితే వేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మెజర్మెంటే తీసుకున్నాను, ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలాగైతే కట్ చేసుకోవాలి. కింద హిప్ దగ్గర అంటే నడుము దగ్గర ఏమో కార్నర్కి మనం ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ వరకు తీసుకొని కొంచెం క్రాస్గా నేను వీడియోలో చూపించినట్లయితే కట్ చేసుకోండి.
అప్పుడే మనకు బ్లౌజ్ పార్ట్ అనేది ఫిట్గా సరిపోతుంది, డ్రెస్ అనేది లూజ్ అవ్వకుండా. నడుము దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలాగైతే కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్ డిజైన్ కోసం, అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర నెక్ డిజైన్ కోసం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అని చెప్పాను కదా, 2.5 అయితే మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెక్ విడ్త్ కొంచెం ఎక్కువ కావాలంటే 3 వరకు అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా నెక్ డిప్ కోసం నేను ఇక్కడ అయితే 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 6 ఇంచులు కాకుండా కొంచెం 5 ఇంచులు తీసుకుంటే మనము కుట్టేటప్పుడు కొంచెం ఖర్చు పోతుంది కాబట్టి 5.5 ఇంచులు అయితే మార్క్ చేసుకొని ఇప్పుడు నేను నార్మల్గా నెక్ డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే వేరే నెక్ డిజైన్ కూడా పెట్టుకోవచ్చు. నేను చాలా సింపుల్గా అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే డబల్ లేయర్ ఫ్రాక్ సింపుల్గా కుట్టుకోవాలని నేను ఎక్కువ డిజైన్స్ అయితే ఏం వేయట్లేదు. మీకు కావాలంటే వేరే నెక్ డిజైన్ అయినా వేసుకొని కట్ చేసుకోండి. నేను మీకు ముందే చెప్పాను కదా, నేనైతే ఇక్కడ లైనింగ్ పార్ట్ అనేది పాలిషర్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలాగైతే కట్ చేసుకోండి. నేను దీంట్లోనే స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు మనం అలా కట్ చేసుకున్న తర్వాత నాకు షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువ విడ్త్ వచ్చింది, అందుకే కొంచెం కట్ చేస్తున్నాను లోతు కోసం. ఫ్రంట్ పార్ట్ కదా, అందుకే కొంచెం లోతు అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్లౌజ్ పార్ట్కి కొంచెం షోల్డర్ దగ్గర అయితే లోతుగానే తీసుకోవాలి, అంటే చంక భాగం దగ్గర. ఆ తర్వాత హిప్ దగ్గర కూడా నేను కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే మనము డ్రెస్ కుట్టేటప్పుడు దేనికైనా సరే షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్గా సరిపోతుంది. అలాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. నేను బ్యాక్ పార్ట్ కూడా సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాను, అంటే ఎక్కువ డిజైన్ ఏం వేయట్లేదు. బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ షేప్లో నెక్ డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే బోట్ నెక్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నెక్ డిప్ కోసం బ్యాక్ సైడ్ కాబట్టి 4 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 5 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ 5 ఇంచుల వరకు తీసుకొని ఇంకా రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నామో అలాగైతే కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. మీకు కావాలంటే వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే లైనింగ్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇంకా బ్లౌజ్ పార్ట్ అయితే కట్ చేసేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఏమో నేను కొంచెం పఫ్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను, మీకు కావాలంటే వేరే డిజైన్ వేసుకోవచ్చు. ఇంకా లైనింగ్ క్లాత్లో బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం 4 లేయర్ లాగా క్లాత్ని అయితే మడత పెట్టుకోండి. ఎక్కడ ముడత లేకుండా హ్యాండ్స్ని అయితే 4 లేయర్ వరకు అయితే క్లాత్ని అయితే మడత పెట్టుకొని వేస్ట్ క్లాత్ని అయితే కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మెజర్మెంట్ అయితే చూసుకుందాం. ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ కోసం 10 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను, అంటే ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఆ తర్వాత నేను హ్యాండ్స్కి పఫ్ లాగా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను పైన 4 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను పఫ్ కోసం. మనం ఎక్కడ 4 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నామో అక్కడ డబ్బా షేప్ వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే మార్క్ చేసుకోండి. అప్పుడే మనకు పఫ్కి కుచ్చులు పెట్టడానికి చాలా సింపుల్గా అవుతుంది, పఫ్ కూడా బాగా వస్తుంది. అలా డబ్బా షేప్ మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా అయితే కర్వ్ తీసుకోవాలి. అలా రౌండ్గా డ్రా చేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగైతే కట్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్లౌజ్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన, అంటే మెయిన్ క్లాత్ పైన బ్లౌజ్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పార్ట్ని అయితే ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో అలాగే పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న లేస్ లాగా వచ్చింది కదా, ఆ లేస్ అయితే యూస్ చేయట్లేదండి. శారీకి లేస్ వచ్చింది, అదైతే నేను అయితే యూస్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం శారీతోనే కుడతాం అనుకుంటున్నాను కాబట్టి ఆ పట్టీ వేస్తే అంత బాగోదు కాబట్టి పట్టీని అయితే తీసేస్తున్నాను. మనం లైనింగ్ పార్ట్ అయితే ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో అలాగే అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ అలాగే పెట్టి కట్ చేసుకోండి.
ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్స్ అలాగే బ్లౌజ్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వేస్ట్ క్లాత్ అన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. శారీకి మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత శారీని 8 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకొని, నాకు శారీ మొత్తం 3.5 మీటర్స్ అయితే ఉన్నాయి. కింద డబల్ లేయర్ కుడదాం అనుకుంటున్నాను కాబట్టి నేను శారీని మొత్తం అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ గేరా రావాలని. ఇక్కడ నేను 8 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా అయితే మంచిగా అయితే ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాకైతే బార్డర్ వచ్చింది కదా, నేను ఇక్కడ బార్డర్ అయితే యూజ్ చేయట్లేదు అని చెప్పాను కదా మీకు. అందుకే ఇక్కడ నేను బార్డర్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బార్డర్ ఉంటే అంత లుక్ అనిపించట్లేదని బార్డర్ తీసేస్తున్నాను అనమాట. నేను చాలా వరకు ఫ్రాక్ కుట్టేటప్పుడు అంటే 3/4 ఫ్రాక్ కుట్టేటప్పుడు బార్డర్ చూడడానికి అంత బాగోవు. మనం కుచ్చులు వేసుకుంటాం కదా, ఆ టైప్లో ఫ్రాక్ కుట్టుకుంటే బార్డర్ ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు నేను గేరా లాగా వేస్తున్నాను కాబట్టి అంటే అంబ్రెలా టైప్లో వస్తుంది అనమాట. ఇది కూడా కుచ్చుల్లాగానే కానీ డబల్ లేయర్ ఫామ్లో వస్తుంది కాబట్టి బార్డర్ ఉంటే అంత బాగోదని నేనైతే బార్డర్ అయితే కట్ చేసేస్తున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు హైట్ వచ్చేసి 28 ఇంచెస్ ఉన్నాయి. దానికి మొత్తం ఖర్చుతో కలిపి 32 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా 4 ఇంచులు ఎందుకు తీసుకున్నానంటే కింద బార్డర్ దగ్గర మనం కుట్టు వేయడానికి, అలాగే కుచ్చులు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని కుచ్చులు వేసుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ అనేది జారకుండా ఉంటాయి. చూసారు కదా, నేనైతే మొత్తం 32 ఇంచెస్ కట్ చేసుకుని దానికి సగానికి కట్ చేసుకున్నాను. దానికి సగానికి ఎందుకు కట్ చేసుకున్నానంటే నేను డబల్ లేయర్ వేసుకుంటున్నాను కదా, అందుకే డబల్ లేయర్ కుట్టడానికి నేను దానికి సగానికి తీసుకొని అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడైతే మనము కట్ చేసిన దాంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి మనము నాకు మొత్తం 3.5 మీటర్స్ వచ్చాయి కదా, అంటే 3.5 మీటర్లు వచ్చాయి కదా నాకు. దాంట్లో 1 మీటర్ క్లాత్ తీసుకొని సెకండ్ లేయర్ ఏదైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో దానికైతే ఆ 1 మీటర్ని అయితే కట్ చేసుకొని సెకండ్ లేయర్కి అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ లేయర్కి కుచ్చులు ఎక్కువనే పడతాయి, అందుకే నేనైతే సెకండ్ లేయర్కి 1 మీటర్ అనేది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 1 మీటర్ వరకు క్లాత్ని అయితే కట్ చేసి సెకండ్ లేయర్కి అయితే మనం ఏదైతే కుచ్చులు వేయాలి అనుకుంటున్నామో దానికైతే 1 మీటర్ వరకు అయితే అటాచ్ చేస్తాను కుట్టేటప్పుడు. దీంట్లోనే స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు మనం గేరా కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. లైనింగ్ పార్ట్కి ఏం అంతగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్స్ట్రా క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని మనము దాన్ని లోపల లైనింగ్కి కుచ్చుల్లాగా వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ 2.5 మీటర్లు అయితే ఉన్నాయి, అంటే 2.5 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే ఉంది. నాకైతే సరిపోతుంది. లోపల కుచ్చులు వేస్తే మనకు ఎక్కువ గేరా అనేది పడుతుందన్నమాట. కాబట్టి మీకు కావాలంటే 3 మీటర్లు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇదే చాలా మెయిన్ అన్నమాట. ఎలా స్టిచ్చింగ్ చేయాలో అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను. ముందుగా అయితే బ్లౌజ్ పార్ట్ని అయితే చూపిస్తున్నాను నేను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది. మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పార్ట్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగైతే ఫాలో అవ్వండి, అప్పుడే మీకు కరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని మనం ఎలా అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్ దగ్గర రివర్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్ట్రైట్గా ఉన్న ఫ్యాబ్రిక్ని ఒకవైపు పెట్టుకొని రివర్స్లో ఉన్న ఫ్యాబ్రిక్ని, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ ఏమో కింద అలాగే లైనింగ్ పార్ట్ రివర్స్ పార్ట్ ఏమో పైకి ఉండేటట్లయితే స్టిచ్ చేసుకోండి.
అలా పెట్టుకున్న తర్వాత మనము నెక్ డిజైన్ కోసం అక్కడ పైపింగ్ అలాంటివి ఏం వేయట్లేదు కాబట్టి నేను రివర్స్ చేయడానికైతే మా లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మీరు స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి అయితే స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ రెండు ఒకవైపు ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎటువైపు రివర్స్ ఫ్యాబ్రిక్ ఎటువైపు తెలియడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే కట్ చేసుకుంటామో అప్పుడే మనం మార్క్ చేసుకోవాలి ఏది రివర్స్ ఫ్యాబ్రిక్ ఏది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు నేను అలా నెక్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎక్స్ట్రా అనేది, అదైతే కట్ చేసుకొని దాన్ని రివర్స్లోకి మలుచుకోవాలి. మనం రివర్స్లో మలుచుకున్న తర్వాత అంటే లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్టిచ్ చేసుకుంటే మనకు పైన కుట్టు కనిపించకుండా ఉంటుంది. అందుకే లైనింగ్ పార్ట్ ఏదైతే మనం రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ ఏదైతే లోపలికి వెళ్తుందో అక్కడికైతే స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు కనిపించకుండా ఉండడానికైతే లైనింగ్ పార్ట్ పైన స్టిచ్ చేసుకుంటారు. అందుకే మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, రివర్స్లో అనుకున్నప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది పైకి కనిపించకుండా ఉంటుంది. అలాగే సేమ్ మొత్తం ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్ట్ పైన కూడా మొత్తం అటాచ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తానికి అయితే అటాచ్ చేసేసాను. మీరు కూడా అటాచ్ చేసుకోండి. అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అయితే ఎక్కువ లాగకూడదు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ ఖర్చుతోనే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా అయితే వచ్చిందనమాట ఫైనల్ అవుట్పుట్. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట బ్లౌజ్కి. ఇంకా లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మిలుగుతుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది, ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్లేట్స్కి అయితే మార్క్ చేసుకుంటాను. అంటే కింద టక్స్ లాగా ఇస్తాం కదా, అదైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రిన్సెస్ టైప్లో ఇచ్చానమాట. ప్రిన్సెస్ కట్ టైప్లో అటాచ్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో అయితే ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే మార్క్ చేసుకోండి. మనము ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయకుండా దానిపైన నుంచే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకుంటున్నామో చాలా వరకు కొంతమంది అయితే కట్ చేసుకుంటారు. నేనైతే కట్ చేయట్లేదు, అక్కడే నేను స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. ఇలా అయితే డ్రా చేసుకున్నాను నేను. అలా రెండు వైపులు అయితే స్టిచ్చింగ్ వేసుకోండి మీరు కూడా.
ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ వేసి పక్కన అయితే పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట, బ్లౌజ్ పార్ట్కి ఉంటుంది కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ వేసుకోండి. నేను నీకు ముందే చెప్పాను, మనం ఎలాంటి పైపింగ్ అయితే వేయట్లేదు కాబట్టి నెక్ దగ్గర స్టిచ్చింగ్ కనిపించకుండా రివర్స్లో అనుకోవడానికి స్ట్రైట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక దగ్గర పెట్టుకొని, అంటే రెండు ఎదురెదురుగా పెట్టుకొని, అంటే లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎదురెదురుగా పెట్టుకొని రివర్స్లో పెట్టి కుట్టుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ పార్ట్ అయితే అటాచ్ చేసేసాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలా అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్కి అయితే వెనకాల నేను టక్స్ లాగా అయితే ఇస్తున్నాను. అప్పుడే మనకు హిప్ దగ్గర అంటే నడుము దగ్గర అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎటువంటి లూజ్ లేకుండా. చూసారు కదా, 5 ఇంచుల హైట్ వరకు నేనైతే టక్స్ లాగా వేసుకున్నాను. చూడండి, ఫైనల్గా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని రెండు షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోండి. ఇదేంది రివర్స్లో పెట్టకుండా స్ట్రైట్గా పెట్టి అటాచ్ చేస్తుంది అనుకుంటున్నారా? నేను ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే అటాచ్ చేస్తున్నాను. అంటే లాక్ సిస్టమ్ అంటే మనం కుట్టు వేసిన థ్రెడ్ క్లాత్ అనేది బయట కనిపించకుండా వేస్తున్నాను అనమాట స్టిచ్చింగ్ అనేది. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో ముందు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అప్పుడే తెలుస్తుంది ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది. ఇలా షోల్డర్ దగ్గర కార్నర్కి స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్ని కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మేము ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో దానికి రివర్స్లో అనుకుంటే మనము ఎంత కావాలో హైట్ని చూసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. చూసారా, ఇలా అయితే వస్తుందన్నమాట ఫైనల్ అవుట్పుట్ బ్లౌజ్ని. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేయండి. నేను కట్ చేసేటప్పుడే మీకు చెప్పాను హ్యాండ్స్కి కొంచెం పఫ్ లాగా వేద్దామని అనుకుంటున్నానని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ పార్ట్ని రెండింటిని అటాచ్ చేసుకోండి. లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా 4 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, అక్కడైతే కుచ్చులు వేసుకోవాలి. మనకు 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కుచ్చులు వేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీగా మిడిల్లో వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే కుచ్చులు వేసుకోండి. చూసారు కదా, ఇలా అయితే కుచ్చులు వేసుకుంటే మనకు పఫ్ లాగా అయితే రెడీ అయిపోతుంది. కొంచెం పఫ్ లాగా ఉంటుందన్నమాట హ్యాండ్స్ దగ్గర, కొంచెం లుక్ చూడడానికి బాగుంటుందని ఇక్కడైతే పఫ్ అయితే వేసాను. ఇక్కడ చూసారు కదా, మనం ఎగ్జాక్ట్లీగా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత అంటే ఎదురు ఫేస్లో అయితే కుచ్చులు వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలాగైతే కుచ్చులు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్లీగా హ్యాండ్స్ని ఎగ్జాక్ట్లీగా
ఆఫ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ షోల్డర్ దగ్గర పెట్టుకొని అటాచ్ చేసుకోండి. ఇక్కడ నాకు ప్యాచెస్ పడుతుంది, ఎందుకంటే కరెక్ట్గా సరిపోలేదు హ్యాండ్స్ క్లాత్ అనేది, అందుకే ఇక్కడ నేను ప్యాచెస్ అయితే పెడుతున్నాను. ప్యాచెస్ ఎలా పెట్టుకోవాలి అంటే చిన్నగా క్లాత్ని కట్ చేసుకుని దానికి లైనింగ్ పార్ట్ అటాచ్ చేసుకొని ఎక్కడైతే మనకు హ్యాండ్స్ అయితే సరిపోవట్లేదో హ్యాండ్స్కి కింద వైపు నుంచి అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అటాచ్ చేసుకొని మనకు బ్లౌజ్ పార్ట్కి అలాగే హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోండి. చాలామందికి తెలుసో లేదో ప్యాచెస్ అయితే చాలామందికి అయితే పడుతుందన్నమాట. ఇక్కడ ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ పార్ట్ అనేది. ఇక్కడ మనము బ్లౌజ్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు మనము కింద గేర కోసం బ్లౌజ్ పార్ట్ని వన్ సైడ్ అంటే ఒక సైడ్ హ్యాండ్కి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి, మీరు కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇంకా కింద ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేస్తాం కదా, అందుకే ఇప్పుడు ఒక హ్యాండ్స్ దగ్గర అయితే టైట్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక హ్యాండ్కి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. అలా ఒక దగ్గర టైట్ ఫిట్టింగ్ అంటే వన్ సైడ్ టైట్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు కుచ్చులు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను డోరీ కూడా వేయాలి అనుకుంటున్నాను కాబట్టి డోరీ కూడా వేసేసాను. ఇక్కడ నేను మనకు ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా మనకు డోరీ అయితే కంపల్సరీ ఉండాలి కదా, అది కూడా నడుము దగ్గర ఉంటే మనకు టైట్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుంది. నేను కట్ చేసేటప్పుడే చెప్పాను కదా, 1 మీటర్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కదా, అది కింద గేర వైపు ఏదైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో అంటే సెకండ్ లేయర్ ఏదైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో దానికి 1 మీటర్ అటాచ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా కింద గేరా కోసం, ఫస్ట్ లేయర్ అయితే చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ అయితే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను టైట్ ఫిట్టింగ్ కోసం కొంచెం బ్లౌజ్కి అయితే క్లాత్ వదులుతున్నాను అనమాట. అప్పుడే మనకు కింద టైట్ ఫిట్టింగ్ కోసం కుట్టేటప్పుడు కింద గాగ్రా టైప్ ఉంటుంది కదా, అది స్టిచ్చింగ్ లోపలికి రాదనమాట. అలా స్టిచ్చింగ్ లోపలికి వస్తే చూడడానికి ఎంత బాగోదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్నగా కుచ్చులు అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ ఉందంటే కుచ్చులు అనేది ఎక్కువగా పడతాయి. నాకు కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా, అందుకే నేను చిన్న చిన్నగా అయితే కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లేయర్ అటాచ్ చేశాక ఇలా అయితే ఉందన్నమాట డ్రెస్ అనేది. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని కూడా సేమ్ అదే విధంగా అయితే అటాచ్ చేసుకోండి. 1 మీటర్ ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ చేసాం కాబట్టి దానికి కింద వైపు మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రిల్స్ అంటే కుచ్చులు వేసుకుంటూ అయితే రావాలి. కింద సైడ్ ఏదైతే వస్తుందో అక్కడ నేను డబల్ ఫోల్డింగ్ మెథడ్లో అయితే పీకో లేకుంటే నార్మల్గా మిషన్తోనైనా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పీకో మిషన్ ఉంటే అక్కడ పీకో అయినా చేపించుకోవచ్చు. ఇంకా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా సెకండ్ లేయర్ అటాచ్ చేస్తున్నాం కదా, అక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న కుచ్చులు వేసుకుంటే ఇంకా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు లోపల లైనింగ్ పార్ట్ అటాచ్ చేయాలి. లైనింగ్ పార్ట్ అయితే సేమ్ చిన్న చిన్న కుచ్చులాగా వేసుకొని లైనింగ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకోండి. మీకు కావాలంటే లైనింగ్ పార్ట్ని అంబ్రెలా టైప్లో కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే అంబ్రెలా టైప్లో కట్ చేయకుండా నార్మల్గా చిన్న చిన్న కుచ్చులాగా వేసి అయితే అటాచ్ చేసేస్తున్నాను. అలా లైనింగ్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనము టైట్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. ముందుగా అయితే మనము కింద గాగ్రా టైప్లో ఉంది కదా ఫ్రాక్ టైప్లో, అక్కడ మనము
కుట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకోండి. మనం లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసుకుంటే ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్చింగ్ వేయడానికి అంత ఈజీగా రాదు కాబట్టి ముందుగా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాతే లైనింగ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఫైనల్గా అయితే ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంది ఫ్రాక్ అనేది. బయట అచ్చం రెడీమేడ్లో కొన్నట్టే ఉంది కదా. అంతే అండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.